శ్రీ అమ్మా భగవాన్ శరణం వన్నెస్ కార్యక్రమానికి స్వాగతం. వన్నెస్ టెంపుల్ శ్రీ అమ్మా భగవాన్చే సమస్త మానవ జాతికి కానుకగా సమర్పించబడినది. ఈ ఆలయం ఒక అద్భుత కట్టడం. ఇక్కడ ప్రార్థన మరియు ధ్యానం చేయటం ద్వారా చైతన్యంలో మార్పులు కలిగి వ్యక్తులు వారి వారి వ్యక్తిగత జీవితాలలో బ్రతికే స్థితి నుంచి జీవించే స్థితికి చేరడానికి సహాయపడుతుంది. దాని ద్వారా వారి జీవితాల్లో కారణం లేని ప్రేమను, కారణం లేని ఆనందాన్ని అనుభవిస్తారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव. దీక్ష అనేది 1989వ సంవత్సరంలో శ్రీ భగవాన్ గారిచే స్థాపించబడిన జీవాశ్రమం అనే పాఠశాలలో ప్రారంభమైంది. అదే ప్రస్తుతం సత్యలోకంగా పిలువబడుచుంది. భువిపై ఏతించిన ఈ దివ్యతేజము అద్భుత దైవానుగ్రహమునకు దారివ్వడమే గాక విద్యార్థులలో ఆంతరంగిక పరివర్తనకు దారితీసింది. పూర్వకాలంలో ఏ కొద్దిమంది యోగులకో మునిపుంగవులకో కలిగిన అనుభవం నేడు ఈ విద్యార్థులు వివిధ చైతన్య స్థితులను అనుభవించడంలో ఆ పాఠశాల ఆవరణమంతా భువిపై స్వర్గమా అన్నట్లు అగుపించింది. ఈ దీక్షకు ఒక వినూత్నమైన జీవన విధానం పాటించాల్సిన అవసరం లేదు. కొత్త మార్గమైన జీవన విధానం పాటించాల్సిన అవసరమూ లేదు. కొత్త మార్గమును అవలంబించడానికి పొందే గురుదీక్ష లాంటిది కూడా కాదు ఈ దీక్ష. ఇది మిమ్మలను ఏ తత్వ సిద్ధాంతాలకు, భావోపేతాలకు నిర్బంధించదు. ఈ దీక్ష అనేది మతపరమైన, సంప్రదాయపరమైన ఆటంకాలను అధిగమిస్తుంది. ఎందుకంటే ఈ దీక్ష అనేది వ్యక్తిలో నాడి సంబంధిత మార్పు కలిగించి వారికి నచ్చిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా చేస్తుంది. ఈ విధంగా మత ఎంపికను వారికి అనుకూల విషయంగా చేస్తుంది. అందుకే ఏ మతానికి చెందిన వారైనా వయసుతో ప్రమేయం లేకుండా
ఎవరైనా ఈ దీక్షను పొందవచ్చు. జ్ఞానసుధ శ్రీ భగవాన్ భాష్యం. శ్రీ అమ్మా భగవాన్ అపార జ్ఞానధనులు. వారిచ్చే జ్ఞానం ఆచరించినా అక్కడికక్కడే విమోచనం, జీవితం పట్ల స్పష్టత, జీవితానుభవంలో ఒక పరివర్తన కలుగుతుంది. వారి బోధనలు విని ధ్యానం చేసినట్లయితే ఎనలేని పరివర్తన కలుగుతుంది. ఇప్పుడు వారి బోధనలు విందాం. వన్నెస్ యూనివర్సిటీ అనేది విశ్వవిద్యాలయాలకే విశ్వవిద్యాలయం. ఇది పరిపూర్ణ మానవులుగా తయారు చేస్తుంది, మానవీయతను పెంచుతుంది, మానవతా విలువలను పరిరక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ మానవుడు మహనీయుడిగా మారతాడు. ఇతర విశ్వవిద్యాలయాలు మనకు గొప్ప శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందించవచ్చు, అందులో నిష్ణాతులను చేయవచ్చు, కానీ అవి మానవీయతను మహనీయతను అందించలేవు. మరి మనకు కావలసింది మొదట మానవీయతే కదా. ప్రతి మానవుడు ముక్తుడు కావాలి, ప్రతి మానవుడు భగవత్ సాక్షాత్కారం పొందాలి. ఇందుకోసమే వన్నెస్ యూనివర్సిటీ ఉద్భవించింది. మీరందరూ భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఇది సహకరిస్తుంది. అయితే ఈ క్రమంలో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. పరిపూర్ణమైన మనిషిగా రూపొందడం అంటే హృదయం వికసించడమే. అయితే తల్లిదండ్రులలోని ప్రేమరాహిత్యము గర్భస్థ దశ నుంచే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మన ఆస్పత్రులు, మన పాఠశాలలు, మన కళాశాలలు, మన సమాజం, ఇలా ఒకటేమిటి, ఎక్కడ చూసినా ఎటు చూసినా శిశువుల మనోభావాలను నాశనం చేసే దృశ్యాలే, దృష్టాంతాలే. ఇలాంటి వాతావరణం వలనే నేడు మనుషులలో మానవత్వం లోపించింది. చెన్నై నగరంలో 100 ఏళ్ల క్రితం ఒక గొప్ప సాధువు ఉండేవారు. ఆయన తన కుటీరం ముందు కూర్చుని వచ్చేపోయే వారిని చూస్తూ ఒక కుక్క వెళుతుంది, ఒక నక్క వెళుతుంది, ఒక గాడిద వెళుతుంది, ఒక పంది వెళుతుంది అని వ్యాఖ్యానించేవారు. ఆయన జీవితకాలంలో కేవలం ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే ఒక మనిషి వెళుతున్నాడు అని అన్నారట. ఆయన అలా అన్నది ఎవరో కాదు, రామలింగ స్వామి అనే మరో గొప్ప సాధువులు. రామలింగ స్వామి ఒక సామాన్య మానవుడిలా మరణించలేదు. శరీరంతో పరంజ్యోతిలో అదృశ్యమయ్యారు. ఆయనను మాత్రమే ఈ సాధువు మనిషిగా గుర్తించారు. ఆయన దృష్టిలో మిగిలిన వారంతా జంతు సమానులే. భిన్న జాతులుగా, భిన్న దేశాలుగా, భిన్న సంస్కృతులుగా ఈ మానవ సమాజం చీలిపోయింది. ఔరా, ఎంత వెనుకబడి ఉన్నారు, ఎంత ఆదిమ జాతులుగా వ్యవహరిస్తున్నారు, సంపదను బట్టి ఎంత తారతమ్యం, దేవుడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ఆఖరికి ప్రేమతత్వాన్ని పెంపొందిస్తామంటూ కూడా పోరాటాలు సాగిస్తున్నారు. ఈ యుద్ధాలు ఒకటా రెండా? జాతుల వైరాలు మొదలుకొని దేశాల మధ్య యుద్ధాల వరకు ఆఖరికి ప్రపంచమంతా యుద్ధాలే చేస్తున్నారు. పూర్తిగా ఉన్మత్త స్థితిలో ఉన్నవారు మాత్రమే ప్రవర్తించే విధంగా ఎంత కిరాతకంగా సాటి మానవులను చంపగలుగుతున్నారు. ఇక గృహ చిత్రాలు సరే, భార్య భర్తని, భర్త భార్యని వేధించడం మామూలైపోయింది. ప్రతి వారు మరొకరిని దోచుకునేవారే, ప్రతి వారు వేరొకరిపై పెత్తనం చెలాయించేవారే, ఆధిపత్యం కోసం అర్రులు చేస్తున్నారు. ఇక పిల్లలు తల్లిదండ్రులపైన, తిరిగి తల్లిదండ్రులు పిల్లలపైన ఆధిపత్యం చేస్తున్న ఘటనలే. యజమానిపై ఉద్యోగులు, ఉద్యోగులపై యాజమాన్యులు, ఇదే వైఖరి. ఇలా ఎటు చూసినా స్వార్థమే. ఇదే నరకం. ఇంతకు మించిన నరకం మరొకటి లేదు. ఈ నేపథ్యంలో ఒక చిన్న పరివర్తన ద్వారా మానవులలో హృదయ వికాసం గావించడమే వన్నెస్ యూనివర్సిటీ లక్ష్యం. ఈ పరివర్తన కలిగినవాడు స్వర్గం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడే ఈ ఇలాతరంలోనే ఉంటుంది. Parama
శ్రీ అమ్మా భగవాన్ని ప్రార్థించిన వారికి, వారి బోధనలను అనుసరించిన వారికి కలిగిన అనుభవాలను ఇప్పుడు చూద్దాం. Namaste. To be in this Oneness University itself is a bliss. This is my third visit. First time when I came, I was not knowing anything much about this place, but I just experienced and met Bhagwanji, and I really felt so wonderful right in front of him, talking to him. My son-in-law and my daughter Esha and Bharat, they visited this place, and what a great transformation has taken place. It's amazing. I can't believe how much they have changed, and I'm so happy and I'm very satisfied. That I like all the youngsters to definitely come here and go through this process, because it really helps the people, and we have gone through this process. It was an amazing 3 days. We spent so beautiful 3 days, but what I experienced yesterday was something very, very strange, and I liked it, and then I am sure it is going to help me in a big way, and what I want, I will get it. It's a blessing of Bhagwanji, Amma Bhagwan. They have really blessed, and their blessings I always seek for, and want to keep coming to this beautiful place. This temple is so wonderful, and when you are here, you feel as if you are in heaven. బంగారు మా తల్లి పద్మావతమ్మ శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి. శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి. దేవాది దేవుడు భగవానుతో గూడి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి. దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి. అవతారమూర్తివి నీవమ్మ మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మ. నమో నమ దయగల తల్లివమ్మ. నమో నమ దయగల తల్లివమ్మ. బంగారు మా తల్లి పద్మావతమ్మ శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి. శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి. దేవాది దేవుడు భగవానుతో గూడి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి. దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి. జయ 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 జయం భవాని నీకు జయం శివాని. సరిగమ పదనీస స్వరములతో నీ సిరిగల తల్లికి అభిషేకం.
వరముల నొసగేటి వారాల దేవికి నీ పద సేవకి చందనం ఓ లోకపావని వందనం ముక్తికి భక్తికి నువ్వు పట్టుకొమ్మ దర్శన భాగ్యమే ఇయ్యమ్మా ఓ అమ్మలగన్న మాయమ్మ శరణంటే పలికేటి వేళ నువ్వు శక్తి రూపినివి కాదా అభయాన్ని అందించు వేళ ఆ ఆదిశక్తి నీవు కాదా అవతారమూర్తివి నీవమ్మా మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా అవతారమూర్తివి నీవమ్మ మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా నమో నమ దయగల తల్లివమ్మా నమో నమః దయగల తల్లివమ్మా బంగారు మా తల్లి పద్మావతమ్మ శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి గలగల పారేటి గంగమ్మ తల్లికి తీయని పాటల వందనం నీ భక్తులమే మందరం చిరుచిరు నవ్వుల శ్రీ మహాలక్ష్మికి నిండు మనసుతో వందనం నీ బిడ్డలమే మందరం సౌభాగ్య రూపిణి సంకటహరిణి కనిపించే దేవత నీవమ్మా ఓ అమ్మలగన్న మాయమ్మ కోర్కెలు తీర్చేటి వేళ నువ్వు కంచి కామాక్షివి కాదా భక్తుల మన్నించు వేళ నువ్వు మధుర మీనాక్షివి కాదా అవతారమూర్తివి నీవమ్మా మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా అవతారమూర్తివి నీవమ్మ మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా నమో నమ దయగల తల్లివమ్మా నమో నమః దయగల తల్లివమ్మా బంగారు మా తల్లి పద్మావతమ్మ శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి దేవాది దేవుడు భగవానుతో గూడి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి అవతారమూర్తివి నీవమ్మా మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా అవతారమూర్తివి నీవమ్మ మమ్ము ఏలంగా మా తల్లి రావమ్మా నమో నమ దయగల తల్లివమ్మా నమో నమః దయగల తల్లివమ్మా బంగారు మా తల్లి పద్మావతమ్మ శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి దేవాది దేవుడు భగవానుతో గూడి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి శరణు శరణు ఓ ఈశ్వరి మమ్ము కరుణించు మా జగదీశ్వరి దర్శనమీయవే మా తల్లి మమ్ము చల్లంగా దీవించు భగవతి దర్శనమీయవే మా తల్లి మమ్ము ప్రపంచం నలుమూలలా ఎన్నో అసమానతలు భయం ఆందోళనలు ప్రశాంతతను లేకుండా చేస్తున్నాయి మన మనస్సుని ఏకాగ్రతపరిచి ప్రపంచ శాంతికై ధ్యానం చేద్దాం శ్రీ అమ్మా భగవాన్ భక్తులు హృదయ వికాసం చెందిన తర్వాత సాటివారికి సహాయపడడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.
సెకండ్ సండే ఫోర్త్ సండే వచ్చి ఫాలో అవుతూ ఉంటాము. కనెక్ట్ ఒక్కొక్క టెంపుల్ తరపు నుండి 50 మెంబర్స్, ఒక్కొక్క జోన్ తరపు నుండి 50 మెంబర్స్ వచ్చేసి ఎక్కడ చెత్త ఉంది అని ముందు వచ్చి కనుక్కొని పోయి నెక్స్ట్ సెకండ్ సండే ఫోర్త్ సండే వచ్చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమము చేసేస్తాం. అంతా క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తాం. ఆలయ సందర్శన వేళలు ఇదండి ఇవాల్టి వన్నెస్ కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు. నమస్తే.